హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పరకాల హత్యాకాండ అనేటువంటి అంశం గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంఘటన 2 సెప్టెంబర్ 1947 జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భం లోపల హైదరాబాద్ సంస్థానం కూడా రాచరికపు పరిపాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనం కావాలి అని చెప్పి కేశవరెడ్డి మరియు మనోహర్ రావు నాయకత్వం లోపల జెండా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పరకాల గ్రామంలో, ఆ రోజు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పరకాల గ్రామం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ విశ్వేశ్వరరావు మరియు అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ జిహావుల్లా నేతృత్వంలో జరిగినటువంటి కాల్పుల లోపల 15 మంది మరణించడము జరిగింది. సో దీనికి సంబంధించి ఆ జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి నివేదిక లోపల, అబ్దుల్ హఫీజ్ గారు ఇచ్చినటువంటి నివేదికలో 200 మంది గాయపడ్డారని చెప్పి నివేదికలో తెలియచేయడం జరిగింది. సో ఈ సంఘటన మనము తెలంగాణ జలియన్ వాలాబాగ్గా మనము పిలుచుకుంటుంటాం. ఆ రోజు భారతదేశ చరిత్రలో భాగంగా బ్రిటిష్ వారి యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగా భారతీయులు జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్రాంతం లోపల శాంతియుతంగా సమావేశం జరుపుకుంటుంటే జనరల్ డయ్యర్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఆ రోజు అక్కడ జరిగినటువంటి సంఘటనలో అనేక మంది మరణించడానికి కారణం కావడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఈ సంఘటన జరగడం చేత దీనిని తెలంగాణ జలియన్ వాలాబాగ్గా ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంఘటన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ విధంగా అయితే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రయత్నం చేసిందో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా నిజాం పరిపాలన నుంచి విముక్తి పొంది భారతదేశం లోపల విలీనం కావాలని చెప్పి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిజాం సంస్థానం లోపల తన పోరాటాన్ని కొనసాగించింది. థ్యాంక్ యూ.